హలో హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ గడ్డి నువ్వుల కారపొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నా. వీటిని కొంతమంది గడ్డి నువ్వులు, కొంతమంది ఎర్రి నువ్వులు అంటారు. అదే కర్ణాటకలో అయితే గురెళ్ళు అంటారు. కర్ణాటకలో ఈ కారపొడి చాలా ఫేమస్. ఇక్కడ గురెళ్ళ పొడి అంటారు. ఈ గడ్డి నువ్వుల కారపొడి ప్రిపరేషన్కి ముందుగా ఈ గడ్డి నువ్వులు తీసుకుని 5 మినిట్స్ స్టవ్ మీద వేయించి చిటపటలాడినప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర కూడా వేశారు. ఈ పొడిని కర్ణాటకలో మా హౌస్ ఓనర్ ఆంటీ నాకు నేర్పిస్తున్నారు. పిల్లలకి చాలా బలం, ఇప్పటి నుంచి అలవాటు చేయని నాకు చూపిస్తున్నారు. మధ్య మధ్యలో వీటి ఉపయోగాలు కూడా చెప్తూ చేశారు. ఈ గడ్డి నువ్వులు తరచూ వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లేదంటే వీటి నుండి తీసిన ఆయిల్ వంటల్లో వాడడం వల్లైనా చాలా మంచిదట. విటమిన్స్, ఖనిజ లవణాలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం ఈ గడ్డి నువ్వుల్లో పుష్కలంగా ఉంటాయి. బ్లడ్లో చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. బీపీ, గుండెపోటు రాకుండా కాపాడుతుంది. అలాగే చర్మ వ్యాధులు తగ్గుతాయి. స్కిన్ గ్లోగా ఉంటుంది. వీటిని తరచూ ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మతిమరుపు తగ్గుతుంది. గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. సైనస్ ప్రాబ్లం కూడా త్వరగా కంట్రోల్ అవుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అలాగే ఎముకలు బలంగా దృఢంగా తయారవుతాయి. ఇప్పుడు 1 కప్పు నువ్వులకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 2 కలిపి ఫ్రై చేసి మిక్సీ వేసిన తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ వేస్తున్నారు. కర్ణాటకలో ఇక్కడ వీళ్ళు ప్రతిరోజు ఈ పొడిని ఉపయోగిస్తారు. రొట్టెల్లో కానీ రైస్లో కానీ ప్రతిరోజు ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నారు. లేదంటే మనమైతే ఎండుమిర్చి వేపి వాడినా పర్లేదు. ఈ పొడిని కూరల్లో వాడుకోవచ్చు. లేదంటే ఈ గడ్డి నువ్వులతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా రుచికి తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ పట్టారు. ఈ పొడిని పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా తినొచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వాడవచ్చు. ఆపరేషన్ తర్వాత కుట్లు కూడా త్వరగా మానతాయి ఈ పొడి వాడడం వలన. ఈ పొడి తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. పొడి అయితే ఇంకో ఈ విధంగా రెడీ అయిపోయిందంట. ఒక గాజు బాటిల్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఆంటీ అయితే నాకు ఇగో ఈ జొన్న రొట్టె, ఈ గురెళ్ళ పొడి, బొబ్బర్లు ఉడికించి కర్రీ చేశారు. వీటితో వేడివేడిగా నాస్టా అయితే పెట్టారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. టేస్ట్ కంటే ముఖ్యంగా ఇలా వీళ్ళు హెల్దీ ఫుడ్ తింటారు. అందువల్లే వీళ్ళు 70+ కూడా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు. మనకు ఈ గడ్డి నువ్వులు కావాలంటే డిపార్ట్మెంటల్ స్టోర్స్లో లేదా ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. వీటిని ఇంగ్లీష్లో అయితే నైగర్ సీడ్స్ అని అంటారు. ఫ్రెండ్స్, మీకు కూడా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న హెల్దీ గడ్డి నువ్వుల కారపొడి రెసిపీ మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.